రైతులు రోడ్లు ఎక్కుతున్నారు, పెన్షన్ వితంతులందరూ కూడా ఎంఆర్ ఆఫీస్ చుట్టూ పెన్షన్ కోసం తిరుగుతున్నారు. ఈ రకంగా మార్పు అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మార్పు అనేది ఎక్కడ రావాలా? మార్పు కావాలని ప్రజలు ఎందుకు కోరుకున్నారు? మీ అరాచకాన్ని తట్టుకోలేక, మీ సంపాదనని దాచుకునే దాన్ని చూడలేక ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు. ఇవాళ ఒక్క కాళేశ్వరం ప్రజలకు చూపించి ఆ కాళేశ్వరం పేరు మీద ఇవాళ 1 ఎకరం ఆయకట్టు నువ్వు పెంచలే, కానీ దాని పేరు మీద ఏటీఎం లెక్క మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు రాజేసుకోరు. మీరు ఎప్పుడు కావాలంటే దానికి మధ్యలో ఒక మెగా కృష్ణారెడ్డిని పెట్టి ఆ మెగా కృష్ణారెడ్డిని ఇవాళ దేశంలోనే సంపన్ను చేసినావు. ఆయన పిల్లం వజ్ర వైడూర్యాలు వేసుకొని షోలు చేసే, ఫ్రాకులు షో వేసుకొని షోలు చేసే కాడికి తీసుకొచ్చినారు. మరి కష్టపడ్డటువంటి వాళ్ళము, బలిదానాలు చేసుకున్నటువంటి వాళ్ళము, మరి మాకు ఇచ్చింది ఏంటి చెప్పండి? మాకేమొచ్చింది? దానివల్ల మాకేం ఒరిగింది? తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నడన్నా ఆ యొక్క అమరవీరుల కుటుంబాల నుంచి బుక్కడు బువ్వ పెట్టినారా ప్రగతి భవన్లో? మీరు పెట్టలే కదా. ప్రగతి భవన్ అంటే ఇది మా రాజభవనము, జీవితాంతం మేమే ఉంటాము ఇచ్చారు ఎవరికైనా? అసలు మీరు చూడండి, ప్రగతి భవన్ గేట్లు ఓపెన్ చేయగానే జనము ఎట్లా పరిగెత్తుకొని పోయినారు అంటే వాళ్ళ మనసులో ఎంత అక్కసున్నదో ఆలోచించండి. మీరు చేసిన అరాచక పాలన నుంచి మీరు ఎప్పుడు దిగిపోతారని నీ పార్టీకి సంబంధించిన వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. పక్క వాళ్ళ అవసరం లేదు. ఇవాళ మీ వితిన్ పార్టీలో ఉన్న టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు అన్ని జిల్లాలలో అవిశ్వాస తీర్మానాలు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? మిమ్మల్ని భరించలేక అవిశ్వాస తీర్మానాలు అవుతున్నాయి. ఎందుకంటే మిమ్మల్ని ఎదిరించి నిలబడే పరిస్థితి ఆ రోజు లేదు. వాళ్ళకి నిలబడే పరిస్థితి ఉండింటే ఆ రోజే ఎదురుద్దురు వాళ్ళు. కానీ నాలాంటి వాళ్ళు ప్రశ్నించే గొంతుకులు, మీలాంటి జర్నలిస్టులు కొంతమంది నిలబడ్డవారు కాబట్టి ప్రజల్లో అక్కడో ఇక్కడో మంచి బతికున్నది కాబట్టి ఇవాళ మిమ్మల్ని బొందబెట్టి ఆల్టర్నేట్గా ఇవాళ కాంగ్రెస్కి పట్టం కట్టినారు. అంటే కాంగ్రెస్ పార్టీకి మీద ప్రేమతోని ఇంద్రాశోభన్ గారు ఈ రకంగా మాట్లాడుతున్నారు లేకపోతే నిజంగా? ఎందుకని అంటున్నా అంటే ప్రజాపాలన రోడ్డెక్కింది, రైతు బంధు లేక నిత్యం తొలి వెలుగు ప్రజా దర్బార్ కార్యక్రమం తీసుకుంటేనే కొన్ని వేల సంఖ్యలో మాకు ఫోన్లు వస్తున్నాయి రైతు బంధు విషయంలో. నిజంగానే ఊరియా కోసం రైతులు రోడ్ల మీద ఎక్కిన పరిస్థితి అంటే ఒక రకంగా పాత సిచ్యువేషన్కి వస్తున్నాం. అంటే బీఆర్ఎస్ పార్టీ పాలనలో నిజంగా ప్రజల గొంతు నొక్కేసి ప్రతిపక్షాల గొంతు నొక్కేసిన వాటి వాస్తవం, కానీ రోడ్లు ఎక్కిన పరిస్థితి మనం ఎక్కడ చూడలే కదా. ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు మన గవర్నమెంట్ ఫామ్ అయి 40 రోజులు అవుతుంది. 40 రోజుల్లో ఇది కొత్త. ఎక్కడ ఏముంది? ముంతేడుంది, శంషేడుంది, చెక్కేడుంది, పీటేడుంది, ఇదంతా సర్దుకోవాలనా? తెలుసుకోవాలనా? ఏం తెలియకుండానే గాలిగా గుడ్డిగా ఇది చేస్తా అది చేస్తా అది పెడితే ఇది పెడతా అనేది అనలేం కదా. మనమేమో పొట్టు మీద ఇల్లు అలుకుతలేం కదా. నువ్వు పొట్టు మీద ఇల్లు అలికినవి ఇన్ని రోజులు, దానిని ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వము నీ ఉన్నటువంటి అధికారుల ద్వారానే నివేదికల రూపకంలో బయటపెట్టి చూపించినారు. ఇవాళ ఎక్కడ చూసినా అవినీతి, కోట్ల రూపాయల అవినీతి అని కనబడుతుంది. ఇవాళ గిడ రేస్ అని పెట్టినావు. ఆ రేస్ పేరు మీద ఫ్యాషన్గా ఇది ఏంటిది ఏదో పెద్ద ఏమంటారు దానిపైన నేను చాలా విజయం సాధించినని చెప్పినావు. 55 కోట్ల రూపాయలు ఇలా రికవర్ చేయాలంటే అరవింద్ నెత్తి చేతులు పెట్టుకున్నాడు. నేను ఎక్కడి నుంచి కట్టాలా, నేనేం చేయాలా కదా. సో అంటే మరి ఈ పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది? మీ యొక్క అరాచకానికి ఇది ఎగ్జాంపుల్. ఇవాళ నీ బామార్దికి 30,000 కోట్ల రూపాయలకు పెట్టేసి నువ్వు స్కీమ్ అట్ట పెట్టినావు. ఇప్పుడు అవి కూడా బయటకు వెళ్ళినాయి కదా. దగ్గరలో కూడా ఆర్థిక నేరాలు ఇవాళ మీరు ఒక రకంగా చెప్పాలంటే 10 సంవత్సరాలుగా ప్రతిపక్ష పాత్రలో మీరు కానీ లేకపోతే ఇతరత్ర సంస్థలు కానీ మీడియా కూడా వాళ్ళు విభేదించి వాళ్ళ తప్పులు ఎత్తి చెప్పిన వాస్తవమే. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా తప్పులు ఎప్పుడు చూపిస్తూ పోతా ఉంటే ఈ కాలం గడిచిపోతుంది కానీ ప్రజలకు చేరువయ్యేదేనాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది జరిగిందని నేను ఆరోపించిన, ఇది ఉంది అని నేను చూపించిన. కానీ అధికారం నాకు వచ్చింది కదా. నువ్వు ఎక్కడెక్కడ దొంగతనం చేసినావు, ఎట్లా దొంగతనం చేసినావు, ఏడ తప్పు చేసినావు, ఏడ ఎంత పట్టించినా నీ వల్ల ఎంత నష్టం జరిగిందని ప్రజలకు తెలవాలే కదా. ప్రజలకు తెలియకుండా నేను ఎట్లా చేయగలుగుతాను దాన్ని? నువ్వు చేసిన తప్పుని ఎత్తి చూపిన తర్వాత కదా ఈ తప్పు. ఎస్, తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. కేసీఆర్ని నమ్మి మీరు అధికారం కట్టబెడితే నమ్మి నానబోస్తే పుచ్చులు బుర్రలు లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని చేసిండు. ఈ రాష్ట్రం ఆగం పట్టించిండు. నేను అప్పైనా సరే మీకోసం నిలబడతా, నేను పని చేస్తాను చెప్తున్నాడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రికి కనీసం వాళ్ళు ఒక 100 రోజులు సమయం అడిగినారు కదా. ఆ 100 రోజుల్లో ఇచ్చినటువంటి 6 స్కీములు అమలు చేయకపోతే అప్పుడు మనం మాట్లాడాలా? ఎందుకు అప్పుడే జబ్బలు చదువుకోవాలి? వాళ్ళు చెప్తారు 6 గ్యారంటీలకి 100 రోజుల సమయం తీసుకో, అవసరమైతే ఇంకో 2 నెలలు సమయం తీసుకో. కాకపోతే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, రైతు బంధు లాంటిది, పెన్షన్ లాంటిది, ఇప్పుడు కేసీఆర్ కిట్ లాంటి పథకాలు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నట్టు? ఇప్పుడు రైతు బంధుకు సంబంధించి నిన్నటి నుంచి మొదలు పెట్టినారు, స్టార్ట్ అయ్యింది.
జరిగింది. ఖజానాల్లో రూపాయలే తమ్మి, నువ్వు నమ్మవు. ఖజానాలో పైసలు లేవు, డబ్బులు లేనప్పుడు వాళ్ళేమో ఇప్పటికిప్పుడు సృష్టించలేరు కదా డబ్బులు. కొత్త ప్రభుత్వం వచ్చినంత మాత్రం డబ్బులు సృష్టించగలుగుతారా? సృష్టించలేరు కదా. ఇవాళ కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఉన్నాయి. ఆ నిధులకు సంబంధించి ముఖ్యమంత్రి ఒక 4 సార్లు పర్యటన చేసినాడు. ఇయ్యండి బాబు, మీ దండం పెడతామా, మేము కాపాడుకోవాలి, మమ్మల్ని మేము కాపాడుకోవాలి, మాకు పైసలు ఇయ్యండి, మాకు వచ్చే వాటా ఇవ్వండి అని అడుగుతున్నారు. మీరు ఆ పని కూడా చేయలేదే. మీరు ఎంతసేపు ఎందుకు కలిసిరు కేంద్ర మంత్రులను? మీరు కలిసినప్పుడల్లా మా కేసుల గురించో, మీ కేసుల గురించో, మీకు పర్సనల్గా ఎక్కడైనా లాబీ జరుగుతుందో దానికోసం మీరు కలిసారు తప్ప ఎన్నడనే చేశారా? పేపర్ పురుగు లెక్క, స్టేట్మెంట్ లెక్క మీడియాను ముందు పెట్టుకుని గంటలు గంటలు తిట్టడం మొదలుపెట్టినారు తప్ప ఎన్నడన్నా మీరు ఆ సఖ్యతతోనే పనిచేసిండ్రా? చేయలే. ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వము తనకి ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అవగాహన, అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీకి అడ్మినిస్ట్రేషన్ అవగాహన ఉంది. ఇవాళ ఉన్నటువంటి మంత్రులను కనుక మీరు చూసినట్లయితే ఏ మంత్రిని చూసినా ఈయన మంత్రి అని ఫీలింగ్ కలుగుతున్నది. గత ప్రభుత్వంలో ఏమైనా కలిగిందా? మనకు అనిపించిందా అరే ఈయన ఎఫిషియెంట్ పర్సన్ రాబాయ్, చేయగలుగుతాడు, చేస్తాడు అన్న ఒక ఫీల్ నువ్వు క్రియేట్ చేసావు ఫస్ట్. తర్వాత పని మొదలవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, మనం ఆగమవడం ఎందుకు?